ప్రతి వ్యక్తి ప్రతి దినము కూడా దేనితో నింపబడాలి చెప్పండి? దేవుని కృపతో నింపబడాలి. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందుకున్నవాడు, దేవుని దృష్టి యందు కృప పొందుకున్నవాడు కాబట్టే ఆయన ఆ కృప ద్వారా తన కుటుంబాన్ని ఆ ఓడలోనికి తీసుకుని వెళ్ళి కాపాడుకోగలిగాడు. ఆ కృప ద్వారానే జలప్రళయముల నుండి తప్పించబడ్డాడు. ఆ కృప ద్వారానే దేవుని యొక్క కటాక్షాన్ని పొందుకున్నాడు. దేవుని కృపను పొందుకోవటం వలన నోవాకు లభించింది ఇవన్నీ కూడా మనకు తెలిసింది. అంటే ప్రతి దినము ప్రతి వ్యక్తి కూడా దేనితో నింపబడాలి? దేవుని కృపతో నింపబడాలి. ప్రభువుని ఎరిగి, ప్రభువును నమ్ముకొని, ప్రభు రక్షణ మారు మనసు పొందుకొని ఆయన సన్నిధిలో ప్రతి దినము కనబడుతున్న వారు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము దేనితో నింపబడాలి చెప్పండి? దేవుని కృపతో నింపబడాలి. అందుకని నువ్వు ప్రార్థన చేసే ప్రతి దినము, అయ్యా ఈ దినమంతా కూడా నీ కృపతో మమ్మల్ని నింపయ్యా, ఈ దినము నీ కృప మమ్మల్ని దాటిపోకూడదు, ఈ దినమున నీ కృపలో మేము సాగిపోవాలి అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి.